అందరికీ నమస్కారం. ఈ రోజు వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆరోగ్యంపై స్వల్ప ప్రభావం పడవచ్చు. ఈరోజు మీరు ఇంట్లోనే సమయం గడపడానికి ఇష్టపడతారు. మీ భాగస్వామికి ప్రపోజ్ చేయడానికి ఇది చాలా శుభప్రదమైన రోజుగా ఉంది. ఈరోజు మీరు స్నేహితులతో కలిసి పార్టీకి వెళ్ళవచ్చు. పర్యాటక వ్యాపారంలో ఉన్నవారు కొత్త పర్యటనలను ప్లాన్ చేస్తారు. ఈ రాశి వారికి ఈరోజు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆస్తులు పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి రోజుగా ఉంది. పెద్దల సలహా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆకస్మిక ఆర్థిక లాభాలు చేకూరే అవకాశం ఉంది. ఈరోజు మీరు సాంఘిక సేవ వైపు మొగ్గు చూపుతారు. శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు, కానీ మీరు మీ వివేకంతో సమస్యను అధిగమించగలరు. ఉద్యోగంలో ఉన్నవారికి ముఖ్యమైన బాధ్యతలు లభించవచ్చు. ఈరోజు మీరు అనుభవం మరియు సామర్థ్యాలను ఉపయోగించి మీ వ్యాపారాన్ని విస్తరించడానికి కృషి చేస్తారు. మీ జీవిత భాగస్వామి నుండి మద్దతు మరియు అదృష్టం లభిస్తుంది. పాత సమస్యలను పరిష్కరించుకోవడం మీ మనసుకు శాంతిని చేకూరుస్తుంది. వృత్తిపరమైన భాగస్వామ్యాల్లో మరియు పాత అప్పులకు సంబంధించిన విషయాల్లో సానుకూల పురోగతి కనిపిస్తుంది. పిల్లల సమస్యకు పరిష్కారం కనుగొనడం ఉపశమనాన్ని, నూతన శక్తిని ఇస్తుంది. ఒత్తిడి తగ్గుముఖం పట్టడంతో మీరు ఇతర పనులపై దృష్టి పెట్టగలుగుతారు. మీరు ఒక నిర్దిష్ట అవసరం కోసం, రుణం కోసం దరఖాస్తు చేసి ఉంటే ఆ ప్రక్రియ ఈరోజు ముందుకు సాగవచ్చు. ఏదైనా పాలసీలో పెట్టుబడి పెట్టే ముందు పూర్తి సమాచారాన్ని పొందండి. ఒకవేళ కోర్టు కేసు కొనసాగుతుంటే విషయం మరింత క్లిష్టంగా మారవచ్చు. అవసరం లేకపోతే ఈరోజు ఏ నిర్ణయాన్నైనా వాయిదా వేయండి. పెద్దల నుండి సలహా తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపార పనితీరు మెరుగుపడుతుంది. మీ సిబ్బంది నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. మార్కెట్లో మంచి పేరు ఉండడం వల్ల మంచి ఆర్డర్లు రావచ్చు. దిగుమతి ఎగుమతి పనులు ప్రయోజనకరంగా ఉంటాయి. ఉద్యోగంలో మీ లక్ష్యాలను సాధించడానికి మీరు మరింత కృషి చేయాల్సి ఉంటుంది. భార్యాభర్తల మధ్య సంబంధం స్నేహపూర్వకంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారం కారణంగా పరువు నష్టం జరిగే అవకాశం ఉంది. మీ ప్రవర్తన మరియు సంభాషణలో జాగ్రత్తగా ఉండండి. దగ్గు, జలుబు వంటి సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. మీరు ఎంత శృంగారభరితంగా భావిస్తారో చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఈరోజు మీరు సాధారణంగా ప్రవర్తించని రీతిలో ప్రవర్తించే అవకాశం ఉంది. ఇది అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. మీ భాగస్వామి ఆశ్చర్యపోయినా సంతోషంగా ఉంటారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సుదీర్ఘమైన శృంగార నడకకు వెళ్ళి ఇద్దరు కలిసి సమయం గడపవచ్చు. ఈరోజు వినోదానికి, విందుకి చాలా మంచి రోజు అని చెప్పవచ్చు. చాలామంది మిమ్మల్ని ఆకర్షించడానికి ప్రయత్నిస్తూ మీ చుట్టూ ఉంటారు. వారందరూ తమ సొంత ప్రయోజనాల కోసమే ఆలోచిస్తారు. వారిలో ఎవరి గురించి కూడా తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ వారిలో ఒకరు మీకు మంచి స్నేహితుడు కావచ్చు. అతనితో మీరు స్నేహాన్ని కొనసాగించవచ్చు. ఈరోజు ఈ రాశి వారికి సామాజికంగా ఎంతో అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. సమాజంలో మీకు పలుకుబడి కలిగిన వ్యక్తులతో మీకు పరిచయాలు ఏర్పడతాయి. ఇది మీ భవిష్యత్తుకు, ప్రణాళికలకు ఎంతో దోహదపడుతుంది. ఈ కొత్త పరిచయాలను మీరు చాలా చాకచక్యంగా మీకు అనుకూలంగా మార్చుకోవడంలో విజయం సాధిస్తారు. మీ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన ఎదుగుదలకు ఈ పరిచయాలు కొత్త ద్వారాలను తెరుస్తాయి. కుటుంబ సభ్యులతో మరియు స్నేహితులతో మీ సంబంధాలు మరింత బలపడతాయి. మీరు ఎంచుకునే వ్యక్తుల సాంగత్యం మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. దీనివల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు లేవు. అయితే సమతుల్య ఆహారం తీసుకోవడం మంచిది. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల నుండి మీకు లభించే మద్దతు మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది. ఈరోజు మీకు ఒక అద్భుతమైన రోజుగా మారుతుంది. మీ తెలివితేటలను ఉపయోగించి మీకు ఎదురయ్యే అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం చాలా ముఖ్యం. ఏ పని చేసినా ముందు చూపుతో వ్యవహరించడం వల్ల ఆశించిన ఫలితాలు త్వరగా అందుతాయి. ఈ అవకాశాలను వృధా చేసుకోకుండా మీ లక్ష్యాల దిశగా అడుగులు వేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. మంచి విషయాలను స్వీకరించడానికి మీ మనసు సిద్ధంగా ఉంటుంది. భవిష్యత్తులో విలువ పెరిగే వస్తువులను కొనడానికి ఈరోజు మంచి రోజుగా ఉంది. మీ చురుకైన, ఉత్సాహభరితమైన ప్రవర్తన మీ చుట్టూ ఉన్న వారిని సంతోషపరుస్తుంది. ఈరోజు మీ ప్రేమైన వారిని నిరాశపరచకండి. తర్వాత మీరు దాని గురించి చింతించవచ్చు. మీ బాస్ యొక్క మంచి మానసిక స్థితి కార్యాలయంలోని వాతావరణాన్ని ఉల్లాసపరుస్తుంది. మీకోసం మీరు సమయం కేటాయించుకోవడం మీకు తెలుసు. మరియు ఈరోజు మీకు పుష్కలంగా ఖాళీ సమయం లభించే అవకాశం ఉంది. మీ ఖాళీ సమయంలో మీరు ఒక క్రీడ ఆడవచ్చు లేదా జిమ్కు వెళ్ళవచ్చు. మీ జీవిత భాగస్వామి నుండి అధిక అంచనాలు పెట్టుకోవడం మీ వైవాహిక జీవితంలో అసంతృప్తికి దారితీయవచ్చు. ఈరోజు మీరు తీవ్రమైన శారీరక, మానసిక అలసట మరియు
బద్ధకాన్ని అనుభవిస్తారు. దీనివల్ల ఉత్సాహం లోపిస్తుంది. ఇది మీ వృత్తి జీవితంపై ప్రభావం చూపే సమస్యలకు దారితీయవచ్చు. పై అధికారులు మీ పట్ల ప్రతికూలంగా ప్రవర్తిస్తారు. మీ పిల్లలతో కూడా విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మీకు ఒక ముఖ్యమైన రోజు కావచ్చు. మీరు ఉత్సాహంతో శక్తితో నిండి ఉంటారు. ఇది మీ ప్రాజెక్టులు మరియు పనులకు పునరుత్తేజం కలిగించడానికి వీలు కల్పిస్తుంది. మీ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితాన్ని సమతుల్యం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈరోజు మీరు ఒక పాత స్నేహితుడిని కలుసుకోవచ్చు. ఇది మీకు కొత్త అవకాశాలకు మార్గాలను సుగమం చేస్తుంది. మీ అంతర్బుద్ధిని నమ్మండి, ఎందుకంటే మీ అంతర్బుద్ధి మరియు భావోద్వేగ తెలివితేటలు సరైన నిర్ణయాలు తీసుకోవడంలో మీకు సహాయపడతాయి. గుర్తుంచుకోండి, ఇది ఆత్మ పరిశీలన చేసుకోవలసిన సమయం. మీరు సరైన దిశలో పయనిస్తున్నారో లేదో చూసుకోండి. మీ సంబంధాలను, ముఖ్యంగా కుటుంబ సభ్యులతో మరింత బలపరుచుకోవడానికి సమయం తీసుకోండి. సంభాషణను నిష్కపటంగా మరియు నిజాయితీగా కొనసాగించండి. మీరు మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. కొద్దిపాటి శారీరక శ్రమ మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. మీ భావాలను వ్యక్తపరచడానికి సంకోచించకండి. ఇది మానసిక భారాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈరోజు మీ పదోన్నతికి సంబంధించిన పరిస్థితి సగటు హెచ్చుతగ్గులతో నిండినట్లుగా కనిపిస్తుంది. ఈరోజు పని ప్రదేశంలో కొత్త మార్గాలు ఆవిర్భవించడం మీ కెరీర్కు వృద్ధిని తెస్తుంది. ఈరోజు మీ తోబుట్టువులతో మీ సంబంధాలు మధ్యస్థంగా ఉంటాయి. ఈరోజు మీ ఆరోగ్యం చాలా స్థిరంగా ఉంటుంది. ఇది మీ మొత్తం సామర్థ్యానికి మరియు పనితీరుకు సానుకూలంగా దోహదపడుతుంది. కొంతకాలంగా తమ భాగస్వాములతో కలిసి విహారయాత్రలకు వెళ్లాలని ప్రణాళిక వేసుకుంటున్నవారు ఈరోజు దాని గురించి పునరాలోచించుకోవచ్చు. ఈరోజు మీరు చేసే అన్ని పనుల్లో రాణిస్తారు మరియు విజయం సాధించడానికి అదృష్టం మీకు సహాయపడుతుంది. ఉద్యోగస్తులకు ఏ ప్రత్యేకమైన పనైనా విజయవంతం కావచ్చు. విదేశీ పరిచయాలు ఉన్నవారికి కొన్ని ఆకస్మిక ప్రయోజనాలు లభిస్తాయి మరియు వారు ప్రయాణాలు కూడా చేయవచ్చు. మీరు ఆర్థికంగా సురక్షితంగా ఉంటారు, కానీ ఖర్చుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈరోజు వ్యాపారంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. పాత రుణం కారణంగా మీరు ఆర్థిక ఒత్తిడిని అనుభవించవచ్చు. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండండి మరియు మీ మాటల్లో సంయమనం పాటించండి. ఆస్తి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మితిమీరిన నమ్మకం హానికరం కావచ్చు. ఈరోజు సానుకూల శక్తి మరియు ఆనందంతో నిండి ఉంటుంది. మీరు అందరినీ కలుపుకొని వెళ్ళడానికి ప్రయత్నిస్తారు మరియు మీరు విజయం సాధిస్తారు. అయితే ఒకరి సలహాని గుడ్డిగా నమ్మవద్దు. పనిచేసే చోట ఒక సహోద్యోగి సహాయకరంగా ఉండవచ్చు. ఒక పాత ఆరోగ్య సమస్య మళ్ళీ తలెత్తవచ్చు, కాబట్టి అజాగ్రత్తగా ఉండకండి. కొన్ని అవసరమైన ఖర్చులు తలెత్తవచ్చు. కుటుంబ విషయాలను చర్చించి పరిష్కరించుకోవడం ఉత్తమం. ఈరోజు మీకు శక్తి ఉత్సాహంతో నిండి ఉంటుంది. మీ ఆలోచనల్లో స్పష్టత ఉంటుంది మరియు మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీ చుట్టూ ఉన్న సానుకూలతను సద్వినియోగం చేసుకోండి మరియు కొత్త అవకాశాల కోసం చూడండి. ఈరోజు మీ లక్ష్యాలపై దృష్టి సారించి ముందుకు సాగండి. మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మీ ప్రియమైన వారితో కలవడం మీకు మనశ్శాంతిని ఇస్తుంది. మీరు ఏదైనా నిర్దిష్ట సంబంధం గురించి ఆందోళన చెందుతుంటే మాట్లాడడానికి ఈరోజు మంచి సమయం. మీరు మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచగలుగుతారు. ఇది సంబంధాన్ని మెరుగుపరుస్తుంది. ఈ రాశి వారికి ఈరోజు విధి మరియు మతం గురించి లోతైన ఆత్మ పరిశీలన చేసుకునే రోజుగా ఉంది. విధి ఒక పదునైన అంతర్దృష్టిని అందించి సరైన మార్గాన్ని వెల్లడిస్తుంది. ఈరోజు తీర్థయాత్రకు ప్రణాళిక వేసుకోవడం శుభప్రదం. మీ విధిలో గురుగ్రహం యొక్క శుభ ప్రభావం ఉంది. గురువు లేదా పెద్దవారి నుండి మార్గదర్శకత్వం కోరడం ఫలప్రదంగా ఉంటుంది. లగ్నాధిపతి అయిన కుజుడు మీ జీవిత భాగస్వామితో మీ సంబంధంలో స్థిరమైన మరియు నమ్మకమైన శక్తిని అందిస్తున్నాడు. లోతుగా పాతుకుపోయిన విషయాలు కూడా ఈరోజు వెలుగులోకి రావచ్చు. సుదూర ప్రయాణాల కోసం ఈరోజు కొత్త ప్రారంభాలను నివారించండి. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి చాలా బాగుంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 1, అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.